అండి వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నానండి. ఎగ్ పలావ్ ఇవిగోండి. దానికి సంబంధించిన ఈ సరుకులు వేసుకుంటున్నాను. పువ్వు, చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని నెయ్యిలోన వేపుకుంటాను. సో నెయ్యి వేసుకుంటున్నానండి నేను. ఈ కలర్ ఉందనుకోకండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది నెయ్యి కాసినప్పుడు. ఈ నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఫుల్ నెయ్యి అయినా ఫుల్ ఆయిల్ అయినా బాగోదు. సో అప్పుడు ఇవన్నీ కాగాక కొంచెం మసాలా సరుకులన్నీ వేసేసి కొంచెం నేను ఫస్ట్ ఎగ్స్ వేపడం మర్చిపోయానండి. సో ఏం చేస్తున్నానంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అప్పుడు ఏమంటారు ఇవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక గుర్తొచ్చింది అనమాట ఎగ్స్ వేపడం. సో అప్పుడే ఎగ్స్ కూడా వేపేసాను. అండ్ ఉల్లిపాయలు అవి వేసేసి అవి క్యారెట్ ఉల్లిపాయ వేస్తున్నాను నేను ఈ ఎగ్ బిర్యానీకి. యాక్చువల్లీ వేయకపోయినా పర్లేదు, బట్ టేస్ట్గా ఉంటుందని వేస్తున్నాను. అండ్ ఇవేమో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి అండి అది. సో అవన్నీ కలిపి వేస్తున్నాను. ఇందులో కారం కూడా వేసుకోవచ్చు, బట్ మా బాబు తినడు కాబట్టి నేను అదే వేసుకున్నాను. మిల్ మేకర్ కూడా వేసుకుంటున్నాను. ఇవి నేను ఒక అరగంట సేపు మామూలు బియ్యమేనండి, సన్న బియ్యం అంటారు కదా, అవి నానబెట్టుకున్నాను. సో 1.5 తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ అవి వేసుకుని ఇందులో ఇప్పుడు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని ఈ టైంలోన రైస్ మిక్స్ చేసేసి నేను ఏం చేస్తానంటే కుక్కర్ పెట్టేస్తున్నానండి. కుక్కర్ వచ్చేసి ఇందులో ఎగ్స్ కూడా వేసేయాలి. ఎగ్స్ కూడా వేసేసి ఆల్రెడీ నూనెలో వేపేసాం కాబట్టి విజిల్ పెట్టేస్తాను. 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. 3 కూడా సరిపోతాయి, నేను 4 పెట్టుకుంటాను. సో ఇదిగోండి 4 విజిల్స్ అయిపోయి ఇదిగోండి ఇలాగ వచ్చింది బిర్యానీ. బాగుంది కదా చూడడానికి. ఇదిగోండి ఎగ్స్ కూడా ఇలాగ ఉన్నాయి. సో నేను ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మా అమ్మాయికి అబ్బాయికి నేను తింటామన్నమాట. ముగ్గురు ఒకేసారి తినేస్తాము. ఎవరి ప్లేట్లో వాళ్ళే పెడుతున్నాము. బిర్యానీ అనేది మా అమ్మాయే తింటుంది. అదిగోండి ఫస్ట్ అయితే మా కేయుగాడికి తినిపిస్తున్నాను. వాడు ఎలా ఉందో చెప్తాడంట. అదిగోండి ఎలా ఉందో కేయు అంటే బాగుందంట. మళ్ళీ అడిగితే చెప్పట్లేదు, ఎందుకంటే అవి కొంచెం అన్నం మెతుకులు కింద పడినాయి. సో అవి డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. క్లీన్గా ఉండాలి, బట్ నీట్గా ఉండాలి. బాయ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే.